నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ద్వారా కుప్పడం పట్టుచీరలకు మరింత విశిష్టమైన గుర్తింపు లభించిందని, జీఐ ట్యాగ్ తో అమ్మకాలు 30% మేర పెరిగాయని చేనేత కుటుంబాలు సీఎం చంద్రబాబుతో అన్నారు. గతేడాది చీరాలలో తయారైన కుప్పడం పట్టుతో పాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన సేవలో పథకాన్ని చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్ ను ముఖ్యమంత్రి సందర్శించారు. చేనేత మగ్గం వద్దకు వచ్చిన ముఖ్యమంత్రికి చేనేత యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. అనంతరం చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. కుప్పడం పట్టుచీరల ప్రత్యేకత, సాంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, మార్కెట్ పరిస్థితులపై వారితో చర్చించారు. చేనేతల జీవనోపాధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై చేనేత వర్క్షాప్లోని కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వర్క్షాప్ ఏర్పాటుకు దారితీసిన ఆలోచన, యూనిట్ స్థాపన, ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించి తీర్చిదిద్దిన తీరు, యూనిట్ ను సమర్థంగా నడిపిస్తున్న అంశాన్ని వారు సీఎంకు వివరించారు. ముందుగా కంచి బోర్డర్ చీరల తయారీదారు బత్తా ధనంజయరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కుటుంబ పరిస్థితులు, చేనేత వృత్తి, ఉత్పత్తి, వ్యయం, ఆదాయం, మార్కెటింగ్, విక్రయాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎంతో ఉపయోగపడుతుందని, 25,000 రూపాయల ఆర్థిక సాయం తమకు ప్రోత్సాహంగా ఉంటుందని వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి బండారు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వర్క్ షాప్లోని తొలి అంతస్తును పరిశీలించారు. భవనాన్ని విస్తరించి మరిన్ని మగ్గాలు ఏర్పాటు చేసి మరింత మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ప్రణాళికలను ఆయన సీఎంకు వివరించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విస్తరణ పనులను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అనంతరం వర్క్షాప్ లో పనిచేస్తున్న ఇతర చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. బొడ్డు అరుణ అనే మహిళ మగ్గంపై చీర నేస్తున్న తీరును సీఎం ఆసక్తిగా పరిశీలించారు. ప్రభుత్వం అందించిన 25,000 రూపాయల ఆర్థిక సాయం తమ బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు మొబైల్ ఫోన్లలో వచ్చిన సంక్షిప్త సందేశాన్ని కార్మికులు ముఖ్యమంత్రికి చూపించారు. ప్రభుత్వ సహకారంతో తమ జీవనోపాధికి భరోసా లభించిందని చేనేతలు సంతోషం వ్యక్తం చేశారు. మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. మొత్తం మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్క వేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం నువ్వు చేసింది ఏది అది ఇదే అరగంట ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. అలవాటు కావాలి. అంతే కదా సార్. అలవాటు కావాలి. మళ్ళీ దేశ నిర్మాణంలో సీఏలు కీలక పాత్ర పోషించాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతి విజయవంతమైన పారిశ్రామికవేత్త వెనకాల ఒక సీఏ ఉంటారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని సందర్శించి నిర్మాణ పనుల్ని పరిశీలించాల్సిందిగా కోరారు. మంగళగిరిలో ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ 58వ సదస్సును దక్ష పేరుతో నిన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 2,000 మందికి పైగా సీఏలు పాల్గొన్నారు. ఏఐ ఆధారిత ఆడిటింగ్, అకౌంటింగ్, డిజిటలైజేషన్, కొత్త ఆదాయపు పన్ను చట్టాలు, కార్పొరేట్ గవర్నెన్స్, చార్టర్డ్ అకౌంటింగ్ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పుల గురించి ప్రధానంగా సదస్సులో చర్చించనున్నారు. ఆయా అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రిపై పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో సీఏలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రతి విజయవంతమైన పారిశ్రామికవేత్త వెనకాల ఒక సీఏ ఉంటారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని సందర్శించి నిర్మాణ పనుల్ని పరిశీలించాల్సిందిగా కోరారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. పబ్లిక్ అకౌంట్లను అంతర్గతంగా కాకుండా థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించే వ్యవస్థ రావాలన్నారు. దీనివల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది అని మంత్రి అన్నారు.
మెగా డిఎస్సి 2025 నిర్వహణపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, ఆరోపణల్ని అభ్యర్థులెవరూ నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఇప్పటికే డిఎస్సి ప్రక్రియపై ప్రభుత్వ ఉన్నతాధికారులు 3 సార్లు స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ ఇంకా దుష్ప్రచారం సాగుతుండటంతో మరోసారి క్లారిటీ ఇస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సంతోషి పార్వతి, వివివి భాస్కర్ రెడ్డి అనే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని వివరించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. జోన్ 1 ఇంగ్లీష్ సబ్జెక్టులో 2 ఖాళీలు ఉండగా హారిజాంటల్ రిజర్వేషన్ నిబంధనల మేరకే అర్హులైన అభ్యర్థికి కేటాయించామని, కడపకు చెందిన భాస్కర్ రెడ్డికి 68వ ర్యాంకు రాగా మొత్తం 8 ఖాళీల్లో చివరి పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్ కింద ఈడబ్ల్యూఎస్ అభ్యర్థికి దక్కిందని కేస్ స్టడీలతో సహా వెల్లడించారు. డిఎస్సి 2025ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు మొత్తం 12 రకాల భద్రతా విధానాలను అనుసరించామని కమిషనర్ తెలియజేశారు. ప్రైవసీ, ట్యాంపర్ ప్రూఫ్ భద్రతా వ్యవస్థలోనే ప్రశ్నాపత్రాల రూపకల్పన ప్రక్రియ జరిగిందని, ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఒంటరిగా కాకుండా అనేక మంది ఉత్తమ ఉపాధ్యాయులు సంయుక్తంగా ప్రశ్నపత్రాలను రూపొందించారని స్పష్టం చేశారు. ఎంపికైన మెరిట్, సెలక్షన్ లిస్టులను ఎవరైనా ఎప్పుడైనా ఆన్లైన్లో తనిఖీ చేసుకునేలా అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు తమ ప్రతిభపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అనవసర వివాదాల పట్ల ఆందోళన చెందకుండా రాబోయే పరీక్షలపైన దృష్టి సారించాలని తమీం అన్సారియా సూచించారు. మెగా డిఎస్సి 2025 నిర్వహణలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద చేపట్టిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ భరణి స్పష్టం చేశారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో కూలంకషంగా పరిష్కరించిన తర్వాతే తుది జాబితాను రూపొందించామని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో పిజారి ఇస్మాయిల్ భాషా, అన్వర్ భాషా అనే అభ్యర్థుల జూడో క్రీడా సర్టిఫికెట్లు నకిలీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్ జూడో ఫెడరేషన్ ద్వారా అధికారిక గుర్తింపు పొందినవేనని, దీనిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడం తప్ప గ్రీవెన్స్ ద్వారా ఎవరూ నేరుగా ఫిర్యాదు చేయలేదని తెలియజేశారు. వారు అప్లికేషన్ పెట్టుకున్నది పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1, ఆమె ర్యాంక్ 92. ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1లో సంతోషి పార్వతి. 2 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అక్కడ ఉంది. సో దాంట్లో ఫస్ట్ 84th ర్యాంక్ తీసుకున్న పద్మజ గారు, ఆమెకు ఒక సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. రెండోది అక్కడ మణివేల్తి అని ఈడబ్ల్యూఎస్ కేటగిరీయే, బట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్, వారికి సెకండ్ వేకెన్సీ వారి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వారు ఇప్పుడు మీడియాలో చూస్తున్నప్పుడు ఎందుకు నాకు ఈ సీట్ ఇవ్వలేదు అని వారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అశోక్ కుమార్ మణివేల్తి 40% వారికి డిసెబిలిటీ ఉంది అని మెడికల్ బోర్డ్ ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఎలిజిబుల్ క్యాండిడేట్. సో దానివల్లనే వారికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఇది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది ఒక విషయం ఉంది. ఇది కూడా హరిజాంటల్ రిజర్వేషన్ అయినా హరిజాంటల్ రిజర్వేషన్లో బెనిఫిట్ పొందిన క్యాండిడేట్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఈ వర్టికల్ రిజర్వేషన్ గురించి, హరిజాంటల్ రిజర్వేషన్ గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో దాని మేరకు హరిజాంటల్ బేస్డ్ ఆన్ హరిజాంటల్ రిజర్వేషన్స్ ఏదైతే మనకు జీవో నెంబర్ 77 ఉందో ఆ ప్రకారం ఆ క్యాండిడేట్కు ఈ పోస్టు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ యాజ్ పర్ రూల్స్. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ప్రజలకు ఈ ఇబ్బందులు కలిగించేలా చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం సమంజసం కాదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్ పివి నరసింహారావు సర్కిల్ రావుచెట్టు దగ్గర నుండి నిన్న సాయంత్రం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి 2 ఏళ్ల
ఎన్డీఏ ప్రభుత్వ పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.59 లక్షల కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసి పేదలు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే కొద్దీ ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ యూనిట్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని, ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధికారం అనేది అలంకారం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 4 నెలల ముందు ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు వాగ్దానం ఇచ్చామో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. 3,000 పెంచి 4,000 చేసాం. తల్లికి వందనం అందరికి ఇస్తా ఉన్నాం, అందరి పిల్లలకి ఇస్తున్నాం. ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం, పెట్టాం. అట్లాగే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, చేసాం. ఇలాగా ఎన్నో హామీలు నెరవేర్చాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆర్థిక పరిస్థితి మెరుగైతే ప్రజలకి మరింత సంక్షేమం చేస్తాం. ఇప్పటికీ 24 నెలల్లో 1,59,000 కోట్ల రూపాయలు సంక్షేమం మీద ఖర్చు పెట్టాం. పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు కానీ, గ్యాస్ బండ్లు కానీ, మరే సంక్షేమం కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు. కాబట్టి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అధికారం అనేది ఒక అలంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా నిరంతరం అధికారంలో ఉండి కూడా ప్రజల వద్దకు తిరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని గంజాయి బ్యాచ్, బ్లేడు బ్యాచ్లతో ధర్నాలు చేపిస్తూ ప్రజలకి ఆటంకపరుస్తూ అసౌకర్యం కలిగిస్తూ లేని నిందలన్నీ మా నాయకుడు లోకేష్ మీద వేస్తూ ఉన్నారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మేము మెగా డిఎస్సి మీద చర్చకు ఏ వేదిక మీదన్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించాడు మా నాయకుడు లోకేష్ గారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నాడు. తాడేపల్లి రమ్మంటే తాడేపల్లికి వస్తా అన్నాడు. వైసీపీ పార్టీ అంటే వైసీపీ పార్టీ ఆఫీస్కి వస్తా అన్నాడు. లేదు ఆన్లైన్లో జూమ్ యాప్లో డిస్కస్ చేద్దాం అన్నాడు. మరి ఏంటి మీ బాధ? మీరు ఇవాళ నిరసనల పేరుతో రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలని ఈ పథకం పన్నారు. ఆ అలజడిని సృష్టించాలని పథకం పనితే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవద్దు. నిన్న ముత్యాలంపాడులో మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గ్యాంగులను వేసుకొని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ టీములను వేసుకొని నడి రోడ్డు మీద ధర్నా పెట్టి ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి స్థానిక ప్రజలే ఆగ్రహించి అతనికి బుద్ధి చెప్పారు. శాసనసభ్యుడిగా నేను కూడా దానికి వాళ్ళకి మద్దతు తెలిపాను. మరి ఇవాళ ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఎవరిని వచ్చారా? మీరు ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం నడుచుకుంటే మీ జోలికి ఎవడు రాడు. మీరు చట్టాన్ని మా చేతుల్లో తీసుకొని మేము ఇష్టారీతం చేస్తాం, రఫా అని గొర్రెలను కోస్తాం, లేదంటే మనుషులను కోస్తాం అంటే సెంట్రల్ నియోజకవర్గంలో అది కుదరదు. నేను క్లియర్గా చెప్పాను. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైనా బాధితులను పరామర్శించేందుకు వెడతారు. కానీ మన రాష్ట్రంలో బాధితులను వదిలి నిందితులను పరామర్శిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన చేనేత దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇటీవల పరామర్శలు విభిన్నంగా ఉంటున్నాయంటూ గత కొన్ని నెలలుగా వైఎస్ జగన్ చేసిన పరామర్శలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. యాక్సిడెంట్లో గుద్దితే యాక్సిడెంట్లో గుద్దినట్టు ఉన్నాడు, చనిపోయాడు యాక్సిడెంట్లో. ఆ కుటుంబం పాపం పెద్దలు కోల్పోయింది. మనం సహజంగా ఎవరింటికి పోవాలంటే చనిపోయిన ఇంటికి పోయి పరామర్శ చేస్తాం. ఎవరన్నా ఓ మహిళను పోయి అవమానపరిచాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, మనం మహిళ వెంట ఉంటామా
లేకపోతే అసభ్యంగా ప్రవర్తించిన వాడు ఏంటో ఉంటామా? కానీ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయినాయి. పరామర్శలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏ పరామర్శలు జరుగుతున్నాయి? నేను నెల్లూరు జైలుకి పోయినా పరామర్శ. ఎవరిని ఎందుకు పోయావా అంటే, బాగా ఊళ్ళో అందరినీ కొట్టాడు, మహిళల మీద తలకాయ మీద నరికాడు, పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను పొగలు కొట్టేశాడు కాబట్టి ఆయన పరామర్శించారు. అరే గొప్ప విషయం, ఆయన గొప్పది. మళ్ళీ ఇంకోరింటికి పోయారు. ఏంటి ఇంకోరింటికి పోయారంటే, పాపం జైల్లో ఉన్నాడు. దేని జైల్లో పోయాడంటే, ఏం చిన్న పిల్లోడు పాపం మామూలు పని చేసిపోయాడు. ఏం చేశాడంటే, ఎవరో దళిత పిల్లోడు ఉంటే ఆ దళిత పిల్లోడు పెట్రోల్ వేసి కాల్చి చంపేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేశాడు. ఆ మాత్రం దాంట్లో జైల్లో పెడతారా? మరి అంత కష్టాల్లో ఉండవాలని నేను ఆదుకోవాలా లేదా, పరామర్శించాలా లేదా అని ఆడ జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. మళ్ళీ విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చి నేను అక్కడే పరామర్శ. దేనికి అంటే, మొన్న ఎవరు పోతుంటే దీంట్లో ఉన్నారు అని వస్తే వాళ్ళ తలకాయ తొక్కిచ్చేసాడు కారుతో. కారువాడు వాడు తప్పి అన్నాడు. పోయినాడు, పోతే పోయాడు. పాపం వీడు మావాడు, వీడు తప్పితే మాత్రం ఏముంది, వీడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాడే పరామర్శకు వెళ్తున్నారు. మళ్ళీ మొన్న ఒకరు పోతే మొన్న చోట అయితే అబ్బాయి తప్పు ఒప్పో పాపం అబ్బాయి కొట్టాడు, ఇంకో కులానికి సంబంధించిన చనిపోయాడు. వీరి దగ్గరికి వెళ్ళేసి పాపం పిల్లోడు వాళ్ళకి ఏం తెలుసు అని. అయ్యా పిల్లోడు తప్పు లేదు, కరెక్టే వాళ్ళు కరెక్టే. అక్కడ కుటుంబం కోల్పోయిందే. ఆ పిల్లలు ఆ కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు కూడా అంధకారమైందే. వాళ్ళని పరామర్శించావా లేదా వాళ్ళకి ఏమన్నా సహకారం అందించావా? ఎవరి కోసం పోయావు? వేల కోట్లు సంపాదించుకున్నావు. కుటుంబం దగ్గరికి పోయి వీడు చాలా పిల్లోడు. ఆ పోయినోడు ఏముంది, ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఉంటే అంతగానే ఏం బతుకుతాడు అని. మరి మీరంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము ఉండాలా? మేము 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలంటే అంటే 55 ఏళ్ళు ఇప్పుడు నీకు 35 ఏళ్ళు అంటే 25 సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రాన్ని దోచుకోవాలి. కానీ పాపం మిగతా కులములు బీసీలు, యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు బీసీలు కుటుంబాలు మాత్రం 40 ఏళ్ల పైన వీడు బతికినా ప్రయోజనం లేదన్న వ్యక్తులు, వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా చాలా మనం మామూలుగా చూస్తుంటాం. మనకు ఇప్పుడే మన బాలయ్య గారికి పద్మభూషణ్ బిరుదు కూడా వచ్చింది. మీరు రాష్ట్రంలో ఎప్పుడైనా పొరపాటున రాదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తుందా ప్రభుత్వం? రాదు. ఒకేలా వస్తే వాళ్ళు ముందే ప్రణాళిక పెట్టుకున్నారు. ఈసారి మేము ప్రభుత్వంలోకి వస్తే ఏంటి పద్మభూషణ్ గిద్దభూషణ్ అవార్డు వాళ్ళు పెట్టేది మేమే పెడతాం. ఏంటి అంటే వీడు కిడ్నాప్ భూషణ్, వీడు యాక్సిడెంట్ శ్రీ, పద్మశ్రీ లాగా. వీడేమో ఏకంగా రత్న, ఏదే అత్యాచార రత్న. అరే వ్యక్తి ఇట్లాంటి అవార్డులు పెట్టాలని స్కెచ్ చేసుకున్నారంట. పులిచింతల ప్రాజెక్టు వెనుక భాగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ పథకం ద్వారా రోజుకు 2500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ, ముక్తియాల మేజర్ బ్రాంచ్ పరిధిలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారన్నారు. తెలంగాణలో రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం అమల్లోకి వస్తే ఏపీలోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, కృష్ణా డెల్టా ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని తెలిపారు. ఏపీ రైతాంగ ప్రయోజనాలు, కృష్ణా డెల్టా సాగునీటి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గిరిజన సంక్షేమమే బీజేపీ ధ్యేయమని, ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యమని ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పి రాజారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా వారిలో చైతన్యం తీసుకొస్తామన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా వారిలో చైతన్యం తీసుకొస్తామన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని వెల్లడించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలు వారికి అందేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి 24,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతి వెనుకబడినటువంటి ప్రాంతం ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన బిడ్డ, గిరిజన మహిళ, గిరిజన ఒక స్త్రీని రాష్ట్రపతిగా
గౌరవ శ్రీ ద్రౌపది ముర్ము గారిని ఈరోజు బీజేపీ మనకి అవకాశం ఇవ్వటము చాలా గర్వకారణము. దీనిని మేము గిరిజనులు తరపున, ఆదివాసుల తరపున, మా దేశంలో ఉన్నటువంటి గిరిజన కోట్లాది మంది, సుమారు 10 కోట్ల మంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 45 లక్షల తరపున కేంద్ర ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, మేము రుణపడి ఉంటామని చెప్పేసి మేము పత్రికా పెద్దల ద్వారా మేము తెలియజేస్తాం. మోర్చాలో జనరల్గా మన ఎస్టీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అనగానే కొండ ప్రాంతాలే త్వరగా గుర్తొస్తూ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం అరకు అంటూ ఉండేవాళ్ళం. ఈరోజు మైదాన ప్రాంతాల్లో కూడా అనేక మంది మన గిరిజనులు ఉండడం ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి మనము కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు అనే భేదం లేకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మన గిరిజన సోదరులు సోదరీమణులు ఎక్కడైతే ఉన్నారో, గిరిజన కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి కుటుంబానికి బీజేపీ చేరాలి, ప్రతి కుటుంబానికి బీజేపీ చేరాలి, ప్రతి వర్గాన్ని మనం దగ్గర చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మన ఎస్టీ మోర్చా ద్వారా. అలాగే ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో గిరిజన ప్రాంతాల్లో ఎన్డీఏతో సమన్వయం చేసుకుని, మన కూటమితో సమన్వయం చేసుకుని బీజేపీ రాబోయే స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ చేయడానికి సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా మనం గ్రామాన మన గిరిజన సోదరులందరినీ కలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న విషయాలని వారికి తెలియజేస్తూ, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మన గిరిజన సోదరులు ఇంకా ఏమేమి పొందవచ్చు అనే విషయాలను కూడా తెలియజేస్తూ గిరిజన సోదరుల సమస్యల్ని మనము పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి శుక్రవారం అందజేశారు. చైర్మన్ పదవితో పాటు బోర్డు డైరెక్టర్ పదవికి ఆయన రాజీనామా సమర్పించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు నాటకీయ పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. 2019 నుంచి చలసాని విజయ డైరీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. తాజాగా గురువారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి చైర్మన్ పదవిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, నామినేషన్ వేయొద్దని టీడీపీ అధిష్టానం చెప్పినా వినకుండా ఆంజనేయులు ముందుకెళ్లారు. దీనిపై పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. గురువారమే మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి ఆంజనేయులతో చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు వెంటనే రాజీనామా సమర్పించాలని సూచించిన చలసాని ససేమిరా అన్నారు. తనకు అనారోగ్యంగా ఉందంటూ ఓ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం మంత్రి రవీంద్ర నివాసంలో పార్థసారథి, విజయ డైరీ బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు. పార్థసారథి ఆసుపత్రికి వెళ్లి చలసానితో చర్చించారు. దీంతో ఆంజనేయులు తన రాజీనామాను మంత్రికి సమర్పించారు. క్యాన్సర్ చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 14 కొత్త డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను మంజూరు చేసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా 3 సంవత్సరాల్లో జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 14 కొత్త డే కేర్ క్యాన్సర్ కేంద్రాలను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 524 కేంద్రాలు పనిచేస్తుండగా తొలి దశలోనే 313 కేంద్రాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు మంజూరైన 14 కేంద్రాలకు తొలుత 2.4 కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని, అనంతరం నిర్వహణ నిమిత్తం సంవత్సరానికి 1.49 కోట్ల రూపాయలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు సేవలందిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపితే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా మరిన్ని కేంద్రాలను ఆమోదం తెలుపుతామని తెలియజేశారు. జిల్లా స్థాయిలోనే క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం వల్ల రోగులకు ప్రయాణ భారం, వైద్య ఖర్చులు తగ్గుతాయని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు.
కృష్ణా నదిపై అమరావతి విజయవాడల అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన నూతన సిగ్నేచర్ బ్రిడ్జిని నిర్మించబోతోంది. సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ను, మచిలీపట్నం హైదరాబాద్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బ్రిడ్జి ఫీజిబిలిటీ రిపోర్ట్ DPR తయారీకి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. రాజధానికి గేట్వేగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విజయవాడ, అమరావతి నగరాల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా కృష్ణా నదిపై మరో కొత్త ఐకానిక్ వంతెన రూపుదిద్దుకోనుంది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బ్రిడ్జి ఫీజిబిలిటీ రిపోర్ట్ DPR తయారీకి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. రాజధానికి గేట్వేగా, ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ప్రాజెక్టును 6 వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే సీతానగరం ఘాట్ మీదుగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోవడం వాహనదారులకు ఎంతో సులభతరం అవుతోంది. మొత్తం 1.10 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ బ్రిడ్జిని కనకదుర్గ ఫ్లైఓవర్కు సులువుగా కలిపేందుకు వీలుగా ఎలివేటెడ్ విధానంలో డిజైన్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వంతెను 6 వరుసల విస్తీర్ణతతో పాటు ఇరువైపులా ప్రత్యేకంగా ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ పద్ధతిలో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టు కాన్సెప్ట్ డిజైన్లు, వ్యయ అంచనాలను ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ రూపొందిస్తోంది. ప్రాజెక్టు అధ్యయనం కోసం బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 26 వరకు గడువు ఇవ్వగా, ఎంపికైన సంస్థ 3 నెలల్లోగా తన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSD MAMD ప్రఖర్ జైన్ వివరించారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.